పెద్దాపూర్ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా మల్లన్న జాతర మహోత్సవం. సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామంలో అతి పురాతనమైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో పూజారి మల్లయ్య స్వామి, పూజారి కొమరయ్య స్వామి ఆధ్వర్యంలో మల్లన్న స్వామి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభించారు. జాతర మహోత్సవంలో గ్రామ సర్పంచ్ మనీషా బాలరాజు గౌడ్తో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. మల్లన్న జాతరలో భాగంగా దేవాలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. నేడు అగ్నిగుండాలు పటం పూజలు మరియు రేపు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణం మరియు శ్రీ శ్రీ సమ్మక్క పగిడి గిద్దరాజు కళ్యాణ మహోత్సవం జరుపుతామని ఆలయ పూజారులు తెలిపారు. కోరిన కోరికలు తీర్చే శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లలో పెద్దాపూర్ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు మరియు వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి మొక్కులు తీసుకుంటారన్నారు. ఈ సందర్భంగా దేవాలయానికి వచ్చిన భక్తుల కోసం సంగారెడ్డి గోకుల్ హాస్పిటల్ డాక్టర్ శ్రీహరి ఆధ్వర్యంలో ఉచిత వైద్య అమ్మబడుతున్నాయి. దయచేసి కొనవలసిన వాళ్ళు తొందరగా కొనవలసిందిగా మనం చేస్తున్నాం. భక్తులకు మరి ఒక విజ్ఞప్తి, తొందరగా దర్శనాలు చేసుకోవాలి. మరి కొద్దిసేపట్లో ఎప్పటికీ టైం చాలా. దయచేసి దర్శనం తొందరగా కావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఓం శ్రీ బ్రహ్మరాంబపేట మల్లికార్జున భగవానికి జై. ఇక్కడ స్వయంభూ లింగం ఉంది. స్వయంభూ లింగం పెరుగుతుంది. మహాత్మ్యమంతా ఆయనదే. ఇక్కడ వచ్చిన భక్తులకు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ సంతానం గానులకు సంతానం, కళ్యాణం గానులకు కళ్యాణం, అవన్నీ నెరవేరుతాయి. ఇక్కడ దేవుడు స్వయంగా వెలిసిండు. పెరుగుతున్నది అనమాట, ఇంకా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర చేస్తాం. కార్తీక పుణ్యానికి 1,00,000 దీపారాధన ఉంటుంది. ప్రతి సంవత్సరం కార్తీక పురాణానికి 1,00,000 దీపారాధన. ఈ శ్రావణ మాసంలో 41 రోజు మండల దీక్ష ఉంటుంది. ఇక్కడ జాతరకు మాత్రం ప్రతి సంవత్సరం జనవరిలో జాతర. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ గురు బ్రహ్మ తస్మై గురువే నమః. ఓం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి నమః. ప్రతి సంవత్సరము ప్రతి జనవరిలో ఫస్ట్ ఆదివారం, మొదటి ఆదివారం లేకపోతే సెకండ్ ఆదివారము మల్లన్న స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. వార్షికోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది. కోరిన కోరికలు నెరవేర్చేవాడు శ్రీ మల్లికార్జునుడు. అందరూ భక్తి శ్రద్ధలతో అందరూ వచ్చేసి స్వామివారి కృపకు పాత్ర కావాలని
కోరుతున్నాను. గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా చాలా గణనీయంగా చాలా గొప్పగా జరుగుతుంది. ఈ జాతర ప్రతి సంవత్సరం చాలా గణనీయంగా జరుగుతుంది. జాతరలో చాలా మంది భక్తులు వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. నేను ఆ భగవంతునికి ఒకటే కోరుకుంటున్నాను, ఇక్కడికి వచ్చినట్టు ప్రతి ఒక్కరికి వాళ్ళకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలి. అదేవిధంగా సంగారెడ్డి ప్రజలకు, సంగారెడ్డి జిల్లా ప్రజలకు, సంగారెడ్డి ప్రజలకు ఈ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ ఆర్గనైజ్ చేసినట్టు ప్రతి ఒక్కరికి వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కగా ఈ క్యాంపు చేసి ఇంత గొప్పగా నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు చేస్తున్నాను. నా వంతు భాగంగా ఈ క్యాంపులో మేము ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టాము. ఈ క్యాంపులో అన్ని రకాల మందులు ఇస్తున్నారు, డాక్టర్లు చూస్తున్నారు. ఇక్కడికి వచ్చిన కొన్ని షుగర్ టెస్ట్ లాంటివి కూడా ఈ క్యాంపులో చేస్తున్నారు. ఈ క్యాంపులో వచ్చిన వారందరూ మళ్ళీ మా దగ్గరికి వస్తే వాళ్ళకు ప్రత్యేకంగా డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఈ క్యాంపు నిర్వహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించినట్టు ఈ భక్తులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దాపూర్ గ్రామం లోపల బలికాంసం భ్రమరంభ కళ్యాణం. ఈరోజు కొట్నము, దేవుని కొట్నం నడుస్తుంది. దేవుని కొట్నము, స్వామివారి కళ్యాణము, అగ్నిగుండము, బోనాలు. ఈరోజు రేపు వీరభద్రస్వామి కళ్యాణము, కొట్నము, కళ్యాణము, బోనాలు. మరి సమ్మక్క సారక లగ్నము, బంగార పంచుట, బోనాలు నడుస్తాయి. భక్తులు చాలా దూరం దగ్గరికి వెళ్ళి వస్తారు. మన ఇండియా మొత్తం వస్తారు ఇక్కడికి. ఇక్కడ కొత్త కాదు, ఇండియా మొత్తం వస్తారు. ఒక ఊరు లేదు, ఒక పల్లె లేదు, దేశంకి వెళ్ళి వస్తారు. ఇక్కడ ఇప్పుడు కాదు, 50-60 సంవత్సరాల తండ్రి మేము కూర్చున్నాము నడుస్తున్నది. అంతకుముందు మా తాత చేసిండు 50 సంవత్సరాలు చేసిండు, మా నాయన 50 సంవత్సరాలు చేసిండు, నేను 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు చేయబట్టి 100-200 సంవత్సరాలు వచ్చింది. 200 సంవత్సరాలు నడుస్తుంది గుడి. మేము చేయబట్టి 60 ఏళ్ళు అయింది. మా తాత 50 ఏళ్ళు చేసిండు, మా నాయన 50 ఏళ్ళు చేసిండు. 30-40 వేల మంది వస్తారు. 30-40 వేల మంది వస్తారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మన భగవంతుడు బరాబర్ సాయం చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఇది పెరుగుతుంది కానీ తగ్గలేదు. జాతర గ్రామ పెద్దలతో అందరితో కలిసి చేస్తున్నాం మేము. పెద్దాపూర్ మల్లన్న జాతర అనేది విశిష్టంగా జరుపుకుంటారు. చాలా రోజులుగా, చాలా సంవత్సరాల నుండి పేరు ప్రఖ్యాతలు గాంచిన మల్లన్న జాతర ఈరోజు ప్రారంభం కాబోతుంది. పొద్దున్న ఇవాళ ఉదయం నుంచి వివిధ కార్యక్రమాలు మొదలైనవి. ఇంకో గంటన్నరలో కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. జాతరకు విచ్చేసిన గ్రామ ప్రజలకు మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్త కోటికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరియు శుభాకాంక్షలు. వాళ్ళందరికీ కూడా భక్తులందరూ పెద్ద సంఖ్యలో మా గ్రామానికి వచ్చి జాతరను విజయవంతం చేయాలని, శ్రీవారి తీర్థప్రసాదాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరందరూ వచ్చి గ్రామాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకొని మా గ్రామం యొక్క విశిష్టతను నలుమూలలా చాటి చెప్పాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. పెద్దాపూర్ మల్లన్న జాతర విచ్చేసిన భక్తులకు, గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారములు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు అనగా 4వ తారీఖు, జనవరి 4వ తారీఖు ఆదివారం రోజు ఉదయం 6 గంటలకు మల్లన్న స్వామికి, భ్రమరాంబిక అమ్మవారికి అభిషేకం నిర్వహించడం జరిగింది. తదుపరి పెద్దాపూర్ గ్రామం నుండి మల్లన్న స్వామిని తరతరాలుగా పెద్దాపూర్ గ్రామంలో నుండి తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చినాక మల్లన్న స్వామికి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి కళ్యాణం నిర్వహించినాక స్వామివారి అగ్నిగుండాలు అయినాక వేలాది మంది భక్తుల మధ్యలో బోనాలు, వందల సంఖ్యలో బోనాల మధ్యలో మల్లన్న స్వామికి ఘనంగా భక్తులు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రాత్రి 9 గంటలకు పెద్దాపూర్ గ్రామ భజన భక్త మండలి సమక్షమున నల్లపోచమ్మ భాగవతం నిర్వహించడం జరుగుతుంది. నిర్వహించినాక రేపు అనగా 5వ తారీఖు శ్రీ వీరభద్రస్వామికి
అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అలాగే సమ్మక్క సారక్క వాళ్ళకు కూడా అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. నిర్వహించినాక శ్రీ మేడారం అమ్మవారి పెద్దాపురం సమ్మక్క సారక్క అమ్మవారి బంగారం ఊరు పెద్దాపురం గ్రామం నుండి ప్రతి ఇంటి నుండి అమ్మవారికి బంగారం అందరూ సమర్పించడం జరుగుతుంది. సమర్పించినాక వీరభద్రస్వామికి అగ్నిగుండాల కన్నా ముందు కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి సమ్మక్క సారలమ్మకు కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి సమ్మక్క సారలమ్మకు బోనాలు నిర్వహించడం జరుగుతుంది. రాత్రి 9 గంటలకు నల్లపోచమ్మ భాగవతంతో జాతర ముగియనున్నది. సదాశివ మండలం సంగారెడ్డి జిల్లా పెద్దాపురం గ్రామంలో మల్లికార్జున స్వామి మందిరం భ్రమరమ్మ మందిరం మల్లికార్జున స్వామి ఇక జ్యోతి పెరుగుతున్నాడు. కుట్లింగం ఉండి దేవుడు పెరిగిన కొద్దీ జనం పెరుగుతుంది. కోరిన కోరిక నెరవేరుతున్నాయి. ఎవరు ఏ పని కోరితే ఆ పని నెరవేరుతుంది. భక్తులంతా అరిగి సంగతి భగవంతుని దర్శనానికి వస్తున్నారు. భగవంతుని సేవల అందరు పాల్గొంటున్నారు. అందరి మొక్కులు భగవంతుని నెరవేరుతున్నాడు. పెద్ద ఇప్పుడు వీడికి ఇంచుమించు 100 సంవత్సరాలు ఈ పని చేయబట్టి ఈ పూజ ఎప్పుడు ఎట్లపీట నడుస్తుంది. ప్రతి సంవత్సరం ఒకసారి ఘనంగా జాతర జరుగుతుంది. ఆ జాతర కోసం ఈ కార్యక్రమం పెట్టుకుంటాం.